ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి చెప్పాను కదా, ప్లీజ్ సారీ ఏం కాకండి. మొత్తానికి ఏంటంటే మా వాళ్ళు బొంగమూతి ఎందుకు పెట్టినారంటే, ఇప్పుడు మా భర్త నిరంజన గారిని అరిచినాను ఫ్రిడ్జ్ కాడికి పోయినాడని. ఈరోజు అయితే మా చంద్రమ్మ అయితే కానీ ఒక పని చేసింది ఫ్రెండ్స్. అది ఎట్లా చేసిందంటే, ఆమెకి ఇష్టం అని మంగొక బుడ్డోడు పోయినాడు తల్లో ఫ్రిడ్జ్ కాడికి. వాళ్ళు నిన్న ఈ టైంలో పెట్టినారు ఫ్రెండ్స్, కానీ వాళ్ళకు గుర్తులేదు. ఇప్పుడు వచ్చి కొట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి. పెట్టిందేమో చంద్రమ్మ, కానీ నిరంజన్ చూసి ఇప్పుడు దాన్ని కలవడుతున్నారు. మొత్తానికి ఏం పెట్టినారు, ఎక్కడ పెట్టినారని మీకు ఇంకా అర్థం కావలే కదా. ఇప్పుడు వీడియోలో చూడండి. తీసుకురాపా చంద్రమ్మ. ఇంకా ఇప్పుడు ఈ 4 నాడు ఫ్రెండ్స్, ఈ 4 నాడు అయినా అది నీకు పద్ధతి కాదులే, వాయి మీదే అది. రా 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 పెద్దని వాళ్ళు ఏం పెట్టినావు, ఏం చేస్తున్నావు, నాకు ఒక చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి నేను చెప్తే బాగుండదులే, మీరే చూడండి ఏం చెప్తుందా చంద్రమ్మ. ఆమె పిచ్చి పిచ్చి ఆలోచనలతో మా చంద్రమ్మ అయితే కన్నా అదే ఫ్రెండ్స్, చెల్లు చూస్తుంటారు కదా యూట్యూబ్లో, దాంట్లో షార్ట్ వీడియోలలో అలా చూసి ఆమెకు ఐడియా వచ్చి ఇంకా అలా ఈ స్పూన్ అయితే కన్నా పెట్టి ఆమె చేసుకోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు చంద్రమ్మ, నువ్వు అలా పెట్టినావు కరెక్టే. అదే మా బుడ్డోడికి అలా ఐస్ కు మాదిరి ఇండిసి కదా మాదిరి అల్లరి పిల్లలు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కన్నా కృష్ణుడు కాదు నాన్న, ఈ స్పూన్ చేసినారు ఫ్రెండ్స్ ఐస్ గడ్డలతో. మొత్తానికి అయితే కదా మా పిల్లలు కొంచెం నాకంటే తెలివైన వాళ్ళే, కానీ నేనే కొంచెం అకొండ వేసింది అక్క. బో అకొండ కాదంటే సామినన్నా, సామికి చేసుకుంది అక్క. అల్లరోడు కాతట్లో ఇంకా నీళ్ళే కదా నువ్వు పెట్టినది. చెప్పు, మాట్లాడు, ఎందుకు పెట్టినావు, ఎందుకు ఆలోచన వచ్చిందే నీకు? ఆ భర్తగాడు అట్ట సీగర్ నీకు పెట్టినావా? ఈ టైంలో మనకు పాలు ఆనించొచ్చాయి. ఇంకా భర్తగాడు ఐస్ అని చెప్పేసి నాకున్నాడు. ఇంకేంది నీళ్ళు వచ్చావు, సరేలే మళ్ళీ రేపు శుక్రవారం పెట్టినాక ఇంకా సాయంకి వచ్చినాక చూపి. మొత్తానికి అయితే ఫ్రెండ్స్, మా స్వామి వెళ్ళి ఇప్పటికి 6 రోజులు అయింది. మా స్వామి ఇంకా రాలేదు. దర్శనం అయితే అయిపోయిందంట, అయ్యప్ప దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇరుముడు కూడా ఇచ్చేసిన అట్టే. కానీ ఏంటంటే ఇంకా వీళ్ళు క్షేత్రాలు చున్నీకి పోయినారు కదా ఫ్రెండ్స్, అలాగే చూసుకుంటూ వెళ్ళినారు. ఇంకా అలాగే మళ్ళీ వచ్చండి కూడా చూసుకుంటూ రావాలని చెప్పేసి ఉన్నారు. ఇంకా కన్యాకుమారిలో ఉన్నారని పొద్దున ఫోన్ చేసినారు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటికైతే ఫోన్ చేయలేదు, వాళ్ళకు టవర్ సరిగా అందట్లేదు అనుకుంటా. మేము ఫోన్ చేసానే పోవట్లేదు. ఇంకా మా పిల్లలకు మా స్వామి ఇంట్లో లేకపోయేటాలక నా కొంచెం ఉన్న మెదుడు మొత్తం తినేచ్చన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ స్వామి నాడంటే కొద్దిగా భయం ఎక్కువ. వాళ్ళ స్వామి అంటే భయంతో కొంచెం అల్లరి చెయ్యరు అస్సా కదా. ఇంకా స్వామి లేకపోయాక వీళ్ళు అల్లరైపోయింది. అట్లా అంటారు ఫ్రెండ్స్ వీళ్ళతో. ఇంకా మా చంద్రమ్మ నిన్న ఈ టైంలో చేసిందని చెప్పాను కదా, వాళ్ళకు పొద్దున గుర్తులేదు. అర్సాకు సన్నోడు నేను చూసినాను, కానీ ఎందుకు చెప్పాలి అని చెప్పలేదు. ఈరోజు బడి ఉన్నది కదా, బడికి వెళ్ళారు. ఇంకొక ఆయన పెద్ద ఆయన వీడియోలోకి ఎందుకు రాలేదంటే ఆయనకి ఇవ్వలేదని చెప్పి అవి ఐస్ గడ్డలు అనేది ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన అలిగినాడు ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి అయితే కానీ అంతే, మా ఫ్రిడ్జ్లో ఎంతసేపే గడ్డగట్టేది. ఇంకా తర్వాత ఇంకా అలాగే నీళ్ళు అయిపోతుంది. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళకేం తెలుసు.
ఇంకా వాడు ఐసులని ఐసుగడ్డ అని చెప్పేసి నాకుతున్నాడు. ఏం మొత్తానికి ఈశ్వర నా చిన్న కొడుకు చేసిన పనికి ఏమనుకోవద్దు, ఎందుకంటే నీ రూపం చేసి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎంగిలి చేసినారు. ఏమనుకోవద్దు ఈశ్వర శంకర. ఇంకా మా చంద్రమ్మ ఆశ అయితే నెరవేరింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా పెద్దోడు ఏం చేస్తున్నాడో చూద్దాము. వాడు అలిగావా చిట్టి చిల్లక, వాడు బాత్రూంలోకి వెళ్ళాడు. వాడు వద్దులే, పక్కన పెట్టేసేమ్మా, పక్కన పెట్టేసే, ఇంక వద్దులే. మనం పూజ చేసుకోవాలని అనుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఏం చేస్తున్నావు బంగారు కొండ, ఎండి కొండ, వజ్రాల కొండ, పెద్దోడు నేనా బంగారు ఎండి కొండ, ఏం పెట్టుకుంటున్నావు? అలిగావా చిట్టి చిలక, దిగవా నేల వంక, అడిగేశా ఉండలేక, చాలే బెట్టు చెయ్యక. మా చంద్రమ్మ పాల బదులు నీళ్ళు పోసుకొని ఆడుకుంటుంది. అట్లా చేయొద్దమ్మా, ఇప్పుడు చేసినావు కదా ఇంకా మళ్ళీ చెయ్యాకు. చేర్చగాన ఆయన పాలుండి అట్లా ఎంగిల్ చేయకుండా సన్నోడు పాలు పెట్టుకొని కుంకుమ పసుపు పెట్టి, అది కూడా ఒక శుక్రవారం కానీ తప్పితే ఒక సోమవారం, ఈ స్పూన్కి సోమవారం మంచి రోజు ఆ రోజు చేయాలి. ఈ పొద్దు చేసినావు కదా ఆ తప్పు. చెంపలేసుకో అట్లా కాదు. ఈశ్వర నా తప్పు మందించు, ఈ తప్పు ఇంకొకసారి చెయ్యను, చేసిన నిన్ను పూజించుతాను, మళ్ళీ ఒకసారి తప్పు చెయ్యను, మా చిన్నోన్ని క్షమించు, నన్ను క్షమించు, ఒకసారి చెయ్యను, చేసిన నిన్ను పూజించుతా. హాయ్ అందరికీ హాయ్ చెప్పి జనవరి శుభాకాంక్షలు చెప్పు. అడ్వాన్స్ అందరికీ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ అందరికీ జనవరి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇంకా ఎన్నాళ్ళు ఉంది, ఇంకా 4 రోజులు ఉంది అనుకుంటాను జనవరి టైం వచ్చేసి. అందరు ఎలా ఉన్నారబ్బా? మొత్తానికి అయితే అందరు గుడ్డలు తీసుకున్నారా? మా చంద్రమ్మకు, మా నిరంజన్కు నేనైతే ఈ సంవత్సరం ఏం అనుకుంటున్నా తీసుకోవాలని అని ఆ ఈశ్వరి దయ్య, అయ్యప్ప దయ్య చూద్దాం. మొత్తానికి అయితే కానీ పొద్దున గొడవ పడినారు బట్టల కోసం, ఎందుకంటే వచ్చినారు పొద్దున గుడ్డలలో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ ఈరోజు మా వీడియో ఇదే. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.